మొట్టమొదటిగా మీ అందరికీ కార్మిక జోజప్ప గారి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పండుగ సందర్భంగా ప్రభు మనతో మాట్లాడే విషయాలను, మనకు తెలియజేసే విషయాలను మనము సావధానంగా ఆలకించి గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. గత 3 రోజులుగా మీరు ఇక్కడ జరిగినటువంటి ఆ ఉజ్జీవ కూటాలలో పాల్గొని ఎన్నెన్నో ప్రభు సందేశాలను స్వీకరించున్నారు. మరొక్కసారి ప్రభు మనకు ఈ చక్కటి అవకాశాన్ని ఇస్తూ ఉండగా దేవుని వాక్యాన్ని మనము ఆలకిస్తూ ఆ ప్రభు సందేశాలను మనం స్వీకరించడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా ప్రియ సహోదరి సహోదరులారా, మీలో చాలా మంది ఒక చిత్రపటానికి ఉంది. మీరు చాలా పుస్తకాల మీద కానీ లేకపోతే బ్యానర్స్ మీద కానీ ఈ యొక్క పటాన్ని లేకపోతే ఈ యొక్క చిత్రాన్ని మీరు చూసి ఉండవచ్చు. దాని వెనకాతల ఒక చిన్న కథ ఉంది. దానిని మొదట మీకు తెలియజేయాలనుకుంటూ ఉన్నాను. గతంలో నేను ఎక్కడైనా చెప్పి ఉండవచ్చు, కానీ మరొకసారి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ చిత్రపటాన్ని ఆల్బ్రెక్ట్ అనేటువంటి ఒక చిత్రకారుడు గీయడం జరిగింది. ఆ చిత్రాన్ని గీయడం ఎలా జరిగింది అంటే, ఈ ఆల్బ్రెక్ట్ తర్వాత అతని యొక్క స్నేహితుడు ఫ్రాన్స్, వీళ్ళిద్దరూ కూడాను చిత్రలేఖనంలో శిక్షణ పొందాలి అనుకుంటా. డ్రాయింగ్, పెయింటింగ్ లోన మంచి శిక్షణ పొందాలి, మంచి మంచి బొమ్మలు గీయాలి అని అనుకుంటా. అయితే చక్కగా గీయాలి అంటే ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకుంటే బాగుంటుంది అని అనుకుంటా. అయితే వారి యొక్క ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఆ ఇద్దరు వేరే చోటికి వెళ్ళి చిత్రలేఖనం, పెయింటింగ్ నేర్చుకోవడం అనేటువంటిది చాలా కష్టం అని అనిపిస్తుంది. అప్పుడు ఆ ఇద్దరు స్నేహితులలో ఒకరు ఈ విధంగా అంటారు. అతని పేరు ఫ్రాన్స్. ఇదిగో, మన ఇద్దరము వెళ్ళి నేర్చుకోవడం అంటే చాలా కష్టం. ఎందుకంటే అది ఖర్చుతో కూడుకున్న పని. నువ్వు అక్కడికి వెళ్ళి నేర్చుకోవాలి అంటే డబ్బులు కట్టాలి. కాబట్టి ఒక పని చేద్దాం, నేను నీ కోసం ఇక్కడ పని చేస్తా, నువ్వేమో అక్కడికి వెళ్ళి నేర్చుకో. నీకు కావలసినటువంటివన్నీ కూడా నేను నా పని ద్వారా నీకు ఏర్పాటు చేస్తాను. నువ్వు పూర్తిగా నేర్చుకున్న తర్వాత నాకు సహాయం చేయు, నేను అప్పుడు వెళ్ళి నేను పెయింటింగ్ నేర్చుకుంటాను అని ఫ్రాన్స్ తన యొక్క స్నేహితుడికి చెప్పడం జరుగుతుంది. మరి ఆ విషయాన్ని ఆలకించినటువంటి ఆల్బ్రెక్ట్, సరే నేను వెళ్తాను, కానీ వెళ్ళి వచ్చిన తర్వాత నిన్ను కూడా పంపిస్తాను, నువ్వు కూడా వెళ్ళి నేర్చుకోవాలి అని అంటాడు. మరి ఈ ఆల్బ్రెక్ట్ పెయింటింగ్ నేర్చుకోవడానికి వేరే ప్రాంతానికి వెళ్ళడం జరుగుతుంది. ఫ్రాన్స్ ఏమో మరి నెల నెల మరి అతనికి కావలసినటువంటి డబ్బులు పంపిస్తూనే ఉన్నాడు. మరి ఒక 2 సంవత్సరాలు గడిచింది. ఆల్బ్రెక్ట్ బాగా శిక్షణ పొంది తన ఊరికి వచ్చాడు. చాలా సంతోషంతో తన స్నేహితుని కలుసుకొని, ఇదిగో ఫ్రాన్స్, నేను చాలా చక్కగా నేర్చుకున్నాను. మరి నీ యొక్క సహాయంతో నేను ఒక మంచి చిత్రకారుణ్ణి అవగలిగా. కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళాలి, నేను నీకు సహాయం చేస్తాను అని అన్నప్పుడు ఫ్రాన్స్ తన యొక్క చేతుల్ని ఇలా చూపిస్తాడు. చేతుల్ని చూపించేసరికి ఆ చేతులన్నీ కూడా ఇతడు బాగా కష్టపడి పనిచేయడం వలన బాగా మొద్దుబారిపోతాయి. వేళ్ళన్నీ కూడా వంకర తిరిగిపోతాయి. అది చూసినటువంటి ఆల్బ్రెక్ట్ కన్నీళ్ల పర్యంతం అవుతాడు. నా కోసం నా స్నేహితుడు ఎంత కష్టపడ్డాడు, అతని యొక్క చేతులు కూడా ఇప్పుడు మృదువుగా లేవు,
బ్రష్ పట్టుకోవడానికి కూడా చేతులు సరిగా లేవు అని చెప్పి చాలా బాధపడి తన స్నేహితుని చేతుల్ని కలిపి ఇలా పెట్టుకుంటాడు. అలా పెట్టి ఆయన గీసినటువంటి చిత్రమే ఆ ప్రేయింగ్ హ్యాండ్స్ అనేటువంటిది. తనకు ఇంత సహాయం చేసినటువంటి తన మిత్రునికి కృతజ్ఞత తెలియజేస్తూ అతని యొక్క చేతులను ఆ విధంగా చిత్రీకరించడం జరిగింది. అది చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి చిత్రమైంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు నేను ఎందుకు ఈ చిన్న సంఘటన మొట్టమొదటిగా మీ ముందు ఉంచాను అంటే, చూడండి, ఆ ఫ్రాన్స్ అనేటువంటి అతను ఏ విధంగా తన పని ద్వారా తన మిత్రునికి సహాయం చేశాడో, తన మిత్రుడు ఒక స్థాయిలోనికి రావడానికి అతడు ఏ విధంగా తన కృషిని ఆయనకు అందించాడో మనము ఇక్కడ గమనించగలం. మన యొక్క కృషి, మన యొక్క పని అనేటువంటిది మన కుటుంబాలను నిలబెట్టడం మాత్రమే కాదు, మన సంఘాన్ని కూడా నిలబెడుతుంది, మన యొక్క సమాజాన్ని కూడా నిలబెడుతుంది అనే విషయాన్ని మనము గ్రహించాలి. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ సందర్భంలో మనము జోజప్ప గారిని కార్మిక జోజప్ప, శ్రామికుడైనటువంటి జోజప్ప అని పిలుస్తూ ఉన్నాం. మరి ఆయనకు సంబంధించిన విషయాలు మనము కొన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య బలి పూజ ప్రారంభంలో ఫాదర్ గారు చెప్పడం జరిగింది, యోసేపు గారి నోటి నుండి ఒక్క మాట కూడా వచ్చినట్లుగా బైబిల్లోన రికార్డ్ చేయబడలేదు, బైబిల్లోన ఎక్కడ కూడా రాయబడలేదు. ఆయన నోటి నుండి ఒక్క మాట కూడా వచ్చినట్లుగా మనం చదవం. అయితే ఆయనకు సంబంధించినటువంటి చాలా విషయాలు బైబిల్లో సువార్తలలో మనకు కనబడుతూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, యోసేపు గారి గురించి క్లుప్తంగా ఒక 10 విషయాలు సువార్తలలో చెప్పబడుతున్నాయి. నేను ఒక్కొక్క పాయింట్ మాత్రమే చెప్తాను. మొట్టమొదటిది, మరియమ్మ గారితో నిశ్చితార్థము జరిగినటువంటి వ్యక్తిగా యోసేపు గారిని మరి వర్ణించడం జరిగింది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18, లూకా సువార్త 1వ అధ్యాయం 27. యోసేపు గారిని నీతిమంతునిగా అభివర్ణించడం జరిగింది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనము. కలలలో దేవుని యొక్క చిత్తాన్ని గుర్తించిన వాడుగా, గ్రహించిన వాడుగా యోసేపు గారి గురించి వ్రాయబడింది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనము, 2వ అధ్యాయము 13, 19, 22 వచనాలు. యోసేపు గారిని ఒక సాధారణ వడ్రంగిగా చిత్రీకరించడం జరిగింది. ఈ రోజు మనం ఆలకించిన సువార్త పఠనము మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనం. బెత్లెహేములో మరియమ్మతో కలిసి లోకరక్షకుని మొట్టమొదటిగా ఆరాధించినటువంటి వ్యక్తిగా యోసేపు గారు వర్ణించబడ్డారు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనము. లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనము. మరి దేవదూత సూచించిన విధంగా యేసు అని పేరును రక్షకులకు ఇచ్చినటువంటి తండ్రిగా అతడు వర్ణించబడ్డాడు. మరి మత్తయి సువార్త 1:21లో మనం చూస్తాం. అదేవిధంగా ధర్మశాస్త్రాన్ని తూచా తప్పక పాటించిన వ్యక్తిగా యోసేపు గారిని వర్ణించడం జరిగింది. లూకా సువార్త 2:22, 27, 39 వచనాలు. గొర్రెల కాపురుల జ్ఞానుల ఆరాధనను గాంచినటువంటి వ్యక్తిగా, యేసు ప్రభువుని ఆరాధించినటువంటి వ్యక్తిగా యోసేపును వర్ణించడం జరిగింది. లూకా 2వ అధ్యాయం 8వ వచనం, 20వ వచనం మరియు మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుండి 12 వచనాలు. యేసును కాపాడడానికి ఐగుప్తులో
విదేశీయుడుగా జీవించిన వ్యక్తిగా యోసేపు గారు వర్ణించబడ్డారు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 13 నుండి 18 వరకు వచనాలు. ఆఖరుగా మరియ వలె దేవుని చిత్తానికి విధేయించిన వానిగా యోసేపు గారిని వర్ణించడం జరిగింది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 24వ వచనం. ఇలా 10 విషయాలు ప్రియమైన సహోదరి సహోదరులారా యోసేపు గారించి మనకు సువార్తలలో వర్ణించబడుతూ ఉన్నాయి. అయితే ఇందులోన ఒక అంశము యోసేపు గారు ఒక సాధారణ వడ్రంగిగా పనిచేయడం. ఈ అంశాన్ని మాత్రమే మనం తీసుకొని కొంతసేపు ధ్యానిద్దాం. ఎందుకంటే ఈరోజు కార్మిక జోజప్ప గారి పండగ కాబట్టి యేసు ప్రభు యొక్క సాకుడు తండ్రిగా మరి యోసేపు గారు ఏ విధంగా ఒక వడ్రంగిగా తన యొక్క వృత్తిని కొనసాగిస్తూ తన కుటుంబాన్ని పోషించుకున్నారో ఆ విషయం గురించి మనం కొంతసేపు ఈరోజు ధ్యానించుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటి సందేశం ఈరోజు కార్మిక జోజప్ప గారి నుంచి మనం నేర్చుకునేటువంటిది ఏమిటి అంటే, జోజప్ప గారు తన దైనందిన వృత్తి పనులను మనుష్యావతారం ఎత్తిన యేసును తన ముందు ఉంచుకొని కొనసాగించారు. ఇది మొట్టమొదటి విషయం. సెయింట్ జోసెఫ్ had the privilege of having before his eyes the incarnate Son of God as he labored in his workshop. This is a first reflection let us all have. యోసేపు గారు తాను పని చేసుకుంటూ ఉండగా యేసు ప్రభువును తన ముందు ఉంచుకొని తన యొక్క పనిపాటులను కొనసాగించారు. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం, మనందరము నేర్చుకోవలసినటువంటి విషయం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సందర్భంలో మదర్ తెరేసా గారి గురించి ఒక చిన్న సంఘటన నేను చెప్పాలనుకుంటూ ఉన్నాను. మదర్ తెరేసా గారు ఒకసారి ఈ విధంగా అంటారు, మేము ఉదయము దివ్య బలి పూజలో చూసేటువంటి ఆ యేసు ప్రభువుని, అప్పరూపంలో చూసేటువంటి యేసు ప్రభువుని తరువాత దినమంతా పగిలిన దేహాలలో ఉన్న వారిలో చూస్తాము అని. మేము ఉదయము దివ్య బలి పూజలో పాల్గొనేటప్పుడు యేసు ప్రభువుని అప్పరూపంలో చూస్తూ ఉన్నాం. అయితే దినమంతా మేము మా పనిపాటులు చేసుకునేటప్పుడు ఆయన యొక్క దివ్య రూపాన్ని పగిలిన దేహాలతో అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారిలో తమకు తాముగా సహాయం చేసుకోలేనటువంటి వారిలో మేము చూస్తాము అని మదర్ తెరేసా గారు అంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, చాలా ముఖ్యమైనటువంటి సందేశం ఈ పండగ రోజున మనకు వచ్చేటువంటిది ఏమిటి అంటే, మన దైనందిన పనులను, మన వృత్తి పనులను యేసు ప్రభువుని మన ముందు ఉంచుకొని మనము కొనసాగించుకోవాలి. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే, మన పనులన్నీ కూడాను ప్రభువు కళ్ళ ముందు మనం చేస్తున్నట్లుగా చేసుకుంటూ వెళ్ళాలి. అవి కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ బాధ్యతలు కావచ్చు, లేదా వృత్తిపరంగా మీరు చేసుకుంటున్నటువంటి పనులు కావచ్చు. ఏ పనులైనా సరే యోసేపు గారి వలనే మనం కూడా యేసు ప్రభువుని మన ముందు ఉంచుకొని ఆ పనులన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళాలి. మీరు యోసేపు గారి యొక్క చిత్రపటాలు కొన్ని చూస్తే, ఆయన ముఖ్యంగా తన యొక్క షాప్ లో పని చేయడం అనేటువంటిది మీరు చూస్తే అక్కడ యేసు ప్రభు కూడా ఉన్నట్లు మీరు చూస్తారు. చిన్న ప్రభువు అక్కడ
యోసేపు గారికి ఏవైనా సహాయంగా అందించడం గాని లేకపోతే ఇంకేదైనా పని చేస్తున్నట్లుగా గాని మనము ఆ చిత్రపటాల్లో చూస్తాం. ఆ పక్కనే మరియ తల్లి కూడా ఉండడం మనం చూస్తాం. ఇలాంటి చిత్రపటాలు మనం ఎన్నెన్నో చూస్తాం. మరి దీని ద్వారా మనకు వచ్చేటువంటి సందేశం ఏమిటి అంటే, మన పనులన్నీ కూడా ఆ ప్రభువు కళ్ళ ముందు జరగాలి, ఆ ప్రభువుని మన ముందుంచుకొని మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఇది ఒక ముఖ్యమైనటువంటి సందేశం. ఈరోజు యోసేపు గారు మనకిస్తున్నటువంటి సందేశం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మన ముందుంచుకొని, యేసు ప్రభువుని మన ముందుంచుకొని మన పనులు చేస్తూ ఉండేటప్పుడు మన పనులు ఎలా ఉంటాయి అంటే, మొట్టమొదటిది ఆ పనులలో ఆనందం, సంతృప్తి ఉంటాయి. Dear brothers and sisters, when we have Jesus in front of us as we work, we derive lot of satisfaction and lot of joy in all that we do. That is why we need to learn from Saint Joseph that we always have to keep Jesus in front of us as we go ahead with our works. This is the first message. తర్వాత ఇంకా మనకు వచ్చేటువంటిది ఏమిటి? ప్రభువుని మన ముందుంచుకొని మనం పనులు చేసుకుని వెళ్తూ ఉండేటప్పుడు మన పనులలో నిజాయితీ, నిరాడంబరత ఉంటుంది. When Jesus is in front of us as we work, we will definitely be sincere and honest with our works. We will not be cheating anybody. We will not be insincere with anybody. We will be sincere. So ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము మన పనిపాటులు చేసుకునేటప్పుడు ప్రభువుని మన ముందుంచుకొని చేస్తే మన పనులలో నిజాయితీ అనేటువంటిది, నిరాడంబరత అనేటువంటిది తప్పనిసరిగా ఉంటుంది. ఇక మూడవది, ప్రభువుని మన ముందుంచుకొని మన పరిపాటులు చేసుకునేటప్పుడు ఏం జరుగుతుంది అంటే, మనకు మన పనుల ఎడల అంకిత భావం ఏర్పడుతుంది. మనము విశ్వసనీయులంగా మన పరిపాటులు చేసుకునే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. When Jesus is in front of us as we go ahead with our works, we will be dedicated to our work. We will have dedication to the works entrusted to us, and we will be faithful to the works that are entrusted to us. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం. మన పనుల్లో మనకు అంకిత భావం రావాలి అంటే ఇది తప్పనిసరిగా ఉండాలి. ప్రభువుని మన ముందు ఉంచుకొని మనం వెళ్ళాలి. ఇక ఆఖరిగా ఏమిటి అంటే, ప్రభువుని మన ముందు ఉంచుకొని మన పరిపాటులన్నీ మనం చేసుకుంటూ వెళ్తే ఏం జరుగుతుంది అంటే, మన పనులు దీవించబడతాయి. మనం ఏం తలపెట్టినా సరే దైవాశీర్వాదాలు ఆ పనుల మీదకు వస్తాయి. కాబట్టి ఏ పనైనా సరే మనం చేసినప్పుడు ప్రభువుని మన ముందుంచుకొని చేయడం అనేటువంటిది మర్చిపోకూడదు. When we work having Jesus in front of us, definitely our works will be blessed. Our works will be blessed and our works will become fruitful, dear brothers and sisters. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి ఈ రోజు మనకి యోసేపు గారు నేర్పిస్తున్నటువంటిది ఏమిటి అంటే, నేను నా వర్క్ షాప్ లో పని చేసుకుంటూ ఉండేటప్పుడు, ఒక కార్పెంటర్ గా పని చేస్తూ ఉండేటప్పుడు నా కొడుకు నా ముందే ఉండేవాడు. Incarnate Son of God, he was with me, he was right in front of me as I was working. మీరు కూడా నా ప్రభువుని, నా రక్షకుని మీ ముందుంచుకొని మీ పనులు చేసుకోండి, అప్పుడు ఇవన్నీ కూడా మీకు లభిస్తాయని ఈరోజు యోసేపు గారు మనకి నేర్పిస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ సందర్భంలో బైబిల్లో ఉండేటువంటి ఒక వాక్యాన్ని మనం చూద్దాం. పౌలు గారు కొలొస్సీయులకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 23వ వచనంలో ఈ విధంగా అంటారు, మీరు ఏ పని చేసినప్పటికీ దానిని చిత్తశుద్ధితో మనుషుల కొరకు చేయుచున్న కార్యము వలె కాక దేవుని కార్యముగా
భావించి చేయుడు. ఏ పనైనా సరే, ఏ పని చేస్తున్నప్పటికీ, మీలో చాలా మంది ఇక్కడ ఈ దగ్గరలో ఉండేటువంటి కంపెనీస్ లో, కర్మాగారాలలో పనిచేసినటువంటి వారు ఉండొచ్చు, లేకపోతే చాలా మంది హాస్పిటల్లో పనిచేసిన వాళ్ళు, లేకపోతే స్కూల్స్ లో పనిచేస్తున్న వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే రోజు కూలికి వెళ్ళి పని చేసుకుంటున్నటువంటి వాళ్ళై ఉండవచ్చు. ప్రభు అంటూ ఉన్నారు, మీరు ఏ పని చేసినప్పటికీ కూడా దానిని చిత్తశుద్ధితో చేయండి. మానవుల కోసం చేస్తున్నటువంటి పనిగా కాక దేవుని కార్యముగా భావించి చేయండి అని ఈరోజు ప్రభు మనకు నేర్పిస్తున్నారు పునీత జోజప్ప గారి ఆదర్శంలో. ఇక ఇంకొక వాక్యం మనందరికీ బాగా తెలిసినటువంటి వాక్యం, బహుశా కంఠస్థం వచ్చినటువంటి వాక్యం, పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి లేఖ, మొదటి లేఖ 10వ అధ్యాయం 31వ వచనం. Whether you eat or drink and whatever you do, do it for the greater glory of God. నీవు తినను త్రాగినను ఏమి చేసినను దానినంతటిని దేవుని మహిమ కొరకై చేయుము. ప్రియ సహోదరి సహోదరులారా, మన పనులన్నీ కూడా దేవుని మహిమ కోసం మేము చేస్తున్నాము అని అనుకునేటప్పుడు మన పనులన్నీ కూడా సజావుగా చక్కగా సాగిపోతాయి. ఆ పనుల వలన మనము దీవించబడతాం. కాబట్టి ఈరోజు పునీత కార్మిక జోజప్ప గారి పండుగను కొనియాడుతూ ఉండగా ప్రభు మనందరికీ ఇస్తున్నటువంటి సందేశం ఇది. ప్రభువుని మన ముందుంచుకొని మన పనిపాట్లు చేద్దాం. అప్పుడు మన పనులను మనం చక్కగా నెరవేర్చుకునేటువంటి శక్తి, బలం, ప్రేరణ మనకు ఆ ప్రభువు నుండి వస్తుంది. ఇది మొట్టమొదటి సందేశంగా మనందరము కూడాను గుర్తుంచుకోవాలి. ఇక రెండవ విషయం, ప్రియ సహోదరి సహోదరులారా, 2020వ సంవత్సరాన్ని మన పోపు గారు పునీత జోజప్ప గారికి అంకితం చేస్తూ ఇయర్ ఆఫ్ సెయింట్ జోసెఫ్ అని ప్రకటించారు. మరి మనందరము ఆ సంవత్సరం అంతా ఎన్నెన్నో కార్యక్రమాలు జోజప్ప గారి పేరట చేయడం జరిగింది. మరి మన పోపు గారు ఆ సందర్భంగా ఒక అపోస్తోలిక లేఖను వెలువరించారు. ఆ లేఖ పేరు పాత్రిస్ కోర్తే, తెలుగులో తండ్రి హృదయంతో అనేటువంటి పేరుతో ఒక లేఖను ఆయన వెలువరించి జోజప్ప గారిలో ఉండేటువంటి చాలా గుణగణాలను వివరించడం జరిగింది. సుమారు 7 గుణగణాలను పోపు గారు అక్కడ వివరించడం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, జోజప్ప గారిని ప్రేమగల తండ్రి అని చెప్పారు. బిలవర్డ్ ఫాదర్, మృదువైన కనికరము గల తండ్రి, టెండర్ అండ్ లవింగ్ ఫాదర్, విధేయుడైన తండ్రి, ఒబీడియంట్ ఫాదర్, సమ్మతించిన తండ్రి, యాక్సెప్టింగ్ ఫాదర్, సృజనాత్మక ధైర్యము గల తండ్రి, క్రియేటివ్లీ కరేజియస్ ఫాదర్, పనిచేసే తండ్రి, వర్కింగ్ ఫాదర్, పరలోక తండ్రి నీడ, ఫాదర్ ఇన్ ద షాడోస్ అని మరి జోజప్ప గారిని 7 రకాలుగా మన పోపు గారు వివరించడం జరిగింది ఆ లేఖలో. అయితే అందులోన ఒకే విషయం, మరలా పనిచేసే తండ్రి, వర్కింగ్ ఫాదర్ అనేటువంటి విషయాన్ని యోసేఫ్ గారి గురించి మన పోపు గారు రాస్తూ ఒక విషయాన్ని చెప్పడం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన చెప్పినటువంటి మాటల్ని నేను తెలుగులో మీకు ఈ విధంగా తెలియజేస్తున్నా. జోజప్ప గారు ఒక వడ్రంగిగా తన కుటుంబాన్ని నిజాయితీ వేతనముతో పోషించుకున్నారు. యేసు ప్రభు పని యొక్క గొప్పదనాన్ని, విలువను, కృషి ఫలితాన్ని ఆస్వాదించడంలో గల ఆనందాన్ని జోజప్ప గారి నుండి నేర్చుకున్నారు అని మన పోపు గారు యోసేపు గారి గురించి ఆ లేఖలో రాశారు.
చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఈ ఒక్క వాక్యాన్ని నేను ఈరోజు మనం ధ్యానించడం కోసం తీసుకుంటున్నాం. జోజప్ప గారు తన కుటుంబాన్ని నిజాయితీ వేతనముతో పోషించుకున్నారు. సెయింట్ జోసెఫ్ looked after his family with honest wages. నిజాయితీ వేతనంతో పోషించుకున్నారు. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ సందర్భంలో ఒక విషయం నేను తెలిసినటువంటి వారు చెప్పినటువంటి ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. నాకు తెలిసినటువంటి ఒక కుటుంబంలో తన భర్త గురించి చెప్పినటువంటి మాట, నా భర్త వేరే విధాలలో డబ్బును సంపాదించేటువంటి అవకాశం కలిగి ఉన్న వ్యక్తి అయినప్పటికీ కూడా అలాంటి వాటి జోలికి పోడు అని ఒక ఆమె చెప్పడం జరిగింది. నా భర్త ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు, కావాలి అంటే చాలా రకాలుగా రాబడి ఉంది, చాలా రకాలుగా డబ్బులు సంపాదించుకోగలడు, కానీ నా భర్త అలా చెయ్యడు అని ఒకరు చెప్పడం నాకు ఇంకా నా మనసులో ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సందర్భంలో మనము మన కుటుంబానికి నిజాయితీగా సంపాదించుకోవడం అనే విషయాన్ని ఒకసారి నేర్చుకోవడం ఎంతైనా సమంజసం, గుర్తు చేసుకోవడం ఎంతైనా సమంజసం. ఎందుకంటే బైబిల్ మనకి పదే పదే ఈ విషయాన్ని పలు చోట్ల చెప్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నా యొక్క రెండవ ధ్యానాంశంగా నిజాయితీగా మన కుటుంబాన్ని పోషించుకోవడానికి మనము వేతనాన్ని సంపాదించుకోవాలి. అన్యాయపు అక్రపు మార్గాలలో కాదు మనం సంపాదించుకోవాల్సింది అని ఈరోజు మనము గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించినటువంటి కొన్ని వాక్యాలను నేను మీ ముందు ఉంచుతాను. మొట్టమొదటిది సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 13వ అధ్యాయము 24వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, పాపము లేనప్పుడు ధనము చెడ్డది కాదు. పాపము లేనప్పుడు ధనము చెడ్డది కాదు అంటే, ప్రియ సహోదరి సహోదరులారా, ధనాన్ని పాపపు మార్గాలలో మనం కూడబెట్టుకున్నట్లయితే ఆ ధనము చెడ్డది. అటువంటి ధనము నిలువదు. అటువంటి ధనంతో మనము ఏమీ సాధించలేము. పాపపు మార్గాలలో, అన్యాయపు మార్గాలలో మనము డబ్బును ఎప్పుడు కూడా సంపాదించకూడదు. ఇది ఖచ్చితంగా బైబిల్ మనకు చెప్తుంది. అయితే పాపము లేనప్పుడు ధనము చెడ్డది కాదు. మనం కష్టపడి సంపాదించుకున్నాం అనుకోండి, మన దగ్గర డబ్బు ఉందనుకోండి, అది పాపపు సొమ్ము కాదు. నేను దానికోసం శ్రమించాను, కష్టపడ్డాను, నేను కూడబెట్టుకున్నాను. నా సొమ్మును నేను వ్యసనాల కోసం ఖర్చు పెట్టలేదు, కాబట్టి అది నేను అనుభవించగలుగుతున్నాను. అది మనము సంపాదించుకోవలసినటువంటి విధానం అని మనకి బైబిల్ చెప్తుంది. మరికొన్ని వాక్యాలు నేను ఈ సందర్భంలో చెప్తాను. ముఖ్యంగా సామెతల గ్రంథంలో మనకు చాలా వాక్యాలు మనకి డబ్బుకు సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి. ఇవి మాకు గురువులకు, అమ్మగారులకు, ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ, పని చేసుకుంటున్నటువంటి వారికి, మరి ముఖ్యంగా లంచాలు తీసుకునేటువంటి ఆ అంతస్తులో ఉండేటువంటి వారందరికీ కూడా ఉపయోగపడేటువంటి వాక్యాలు ఇవి. ఒకసారి శ్రద్ధగా ఆలకించండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది, అన్యాయముగా గడించిన సొమ్ము ఆనందమీయజాలదు. If you earn money in unjust ways, it will not give you joy and happiness. మీరు అన్యాయపు మార్గాలలో డబ్బు కూడబెట్టుకుంటే అది మీకు ఆనందం ఇవ్వదు. బైబిల్ వాక్యం. రెండో వాక్యం సామెతలు 13:11లో ఈ విధంగా చెప్పబడింది, సులువుగా సొమ్ము చేసుకొనువాడు త్వరలోనే పోగొట్టుకొనును. If you earn easy money, if you are going for easy money, it will go away easily. మీ దగ్గర ఆ డబ్బు నిలబడదు అని బైబిల్ చెప్తుంది. మూడవది సామెతల గ్రంథం
15వ అధ్యాయం 27వ వచనం. దురాశతో సొమ్ము చేసుకుని వాని కుటుంబమునకు ఆపద తప్పదు. ఎవరైనా అన్యాయపు మార్గాలలో డబ్బులు కూడబెట్టుకుంటే ఆ పాపం అనేటువంటిది వారి కుటుంబానికి కూడా చుట్టుకుంటుందట. వారి కుటుంబం కూడా నాశనం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. If we earn money in unjust ways, that sin and the effect of the sin will fall upon our family. Our family will be destroyed. ఇది ఒక వాక్యంగా మనం ఈ రోజు గుర్తుంచుకోవాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇంకొక వాక్యం సామెతల గ్రంథం 20వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది. అన్యాయముగా సంపాదించిన సొమ్ము మొదట తీయగానే ఉండును, కానీ అటు తరువాత అది ఇసుకను నమిలినట్లుగా ఉండును అని. మొట్టమొదటిగా మన డబ్బు మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటే మనకు చాలా తీయగానే ఉంటుందట, కానీ తర్వాత దాని యొక్క ఫలితాన్ని మనం అనుభవిస్తామట. కాబట్టి బైబిల్ చెప్తూ ఉంది, ఏనాడు కూడా డబ్బును అన్యాయ మార్గాలలో సంపాదించుకోవద్దు. మొదట బాగానే ఉంటుంది, కానీ తర్వాత దాని దుష్ప్రభావాలు నువ్వు ఎదుర్కోవలసి వస్తుంది అని బైబిల్ మనకి చెప్తూ ఉంది. ఇక ఆఖరిగా ఇంకొక వాక్యం సామెతల గ్రంథంలోని 21వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది. అబద్ధములాడి సొమ్ము చేసుకొనునచో లాభము లేదు, అట్టి పనికి పూనుకొనువాడు చావు కోరలలో చిక్కుకొనును. అట్టి పనికి పూనుకొనువాడు చావు కోరలలో చిక్కుకొను. చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులలోనికి అతడు నెట్టివేయబడతాడు అని కూడా బైబిల్ మనకి చెప్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనందరము ఈ సందేశాన్ని ఈరోజు యోసేపు గారి నుంచి నేర్చుకోవాలి. యోసేపు గారి గురించి చెప్పబడినటువంటి విషయం, ఆయన ఒక వడ్రంగిగా తన కుటుంబాన్ని నిజాయితీ వేతనంతో పోషించుకున్నాడు. మన కుటుంబాలను కూడా మనము అలాగే పోషించుకుని వెళ్ళాలి. మన కుటుంబాలు ఏవి కూడాను అనవసరమైనటువంటి డబ్బు కోసం ప్రాకులాడనవసరం లేదు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, యేసు ప్రభు చెప్తూ ఉన్నారు లూకాసు వార్త 12వ అధ్యాయం 15వ వచనంలో, మానవ జీవితం సిరి సంపదల సమృద్ధిలోనే లేదు. నువ్వు డబ్బులు సంపాదించుకుంటేనే దేవుడు నిన్ను పరిగణిస్తాడు అని ఏమీ లేదు. మానవ జీవితం సిరి సంపదల సమృద్ధిలో లేదు. దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యం వారిది. పేదలకు మీరు ధన్యులు, దేవరాజ్యం మీది అని ప్రభు చెప్పడం మనకు తెలుసు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇది 2వ ధ్యానాంశంగా మన మనసులో పెట్టుకుందాం. నేను మొట్టమొదటి చెప్పింది ఏంటి గుర్తుందా? What's the first point? What is the first reflection I have given? What is the first reflection I have given? All is gone. Keep Jesus in front of you as you go about your works. నీ పనులు చేసుకుంటూ ఉండగా ప్రభువుని నీ ముందు పెట్టుకో. That's the first reflection. ఓకే, రెండవది అన్యాయపు మార్గాల్లో మనం సంపాదించుకోకూడదు. మూడవది కొంచెం జనరల్ గా చెప్పదలుచుకున్నటువంటి విషయాలు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు కార్మిక జోజప్ప గారి పండుగ. ఈరోజు మే డే, కార్మిక దినోత్సవం. ఈ సందర్భంగా ఒక 2-3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను క్లుప్తంగా. మొట్టమొదటిది, మనము వ్యక్తులను గౌరవించేటప్పుడు వ్యక్తులను వ్యక్తులుగానే గౌరవించాలి గాని వారి యొక్క పనులను బట్టి కాదు. ఎందుకంటే ప్రతి పనికి కూడా డిగ్నిటీ ఉంది. డిగ్నిటీ ఆఫ్ హ్యూమన్ లేబర్ అని అంటారు. డిగ్నిటీ ఆఫ్ హ్యూమన్ లేబర్ అంటే ప్రతి పని కూడా గౌరవింపదగిన పని. ఏ పనైనా సరే. కొంతమంది వైట్ కాలర్ జాబ్స్ చేయవచ్చు, ఆఫీసుల్లో ఏసీ రూమ్ లో కూర్చొని కంప్యూటర్ ముందు కూర్చొని కొంతమంది పనులు చేసుకోవచ్చు. మరి కొంతమంది రోడ్లు ఓడవచ్చు,
ఏ పనైనా సరే, అది ఎలాంటి పనైనా సరే, ప్రతి పని కూడా గౌరవింపదగినదే. ప్రతి పనిని కూడా మనము గౌరవించాలి అనే విషయాన్ని మనం గుర్తించాలి. కానీ మన సమాజంలో ప్రస్తుతము పనులను బట్టే గౌరవం. మరి బాగా పెద్ద పెద్ద హోదాలో ఉంటే వారిని ఒక రకంగా మనం చూస్తాం. మరి చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి వారిని మనము ఇంకో రకంగా చూస్తాం. అది మనందరికీ బాగా తెలిసినటువంటి విషయమే. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ మనకి చెప్తున్నటువంటిది అన్ని పనులు గౌరవింపదగినటువంటివే. నేను దానికి సంబంధించి ఒక వాక్యాన్ని చెప్పి ముందుకు వెళ్తాను. ఈ వాక్యం మనకి శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథంలో కనిపిస్తుంది. 38వ అధ్యాయము 33, 34 వచనాలు నేను చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. కానీ ఈ చేతి వృత్తుల వారు, అంటే చేతి వృత్తుల వారు అని చెప్పినప్పుడు అంతకు మునుపు వ్యవసాయం చేసుకునేటువంటి వారు, కుమ్మరి వారు, కమ్మరి వారు, ఇలా రకరకాల వృత్తులకు సంబంధించినటువంటి వారి గురించి అక్కడ చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ విధంగా చెప్పబడింది. కానీ ఈ చేతి వృత్తుల వారు సభలలో పాల్గొనరు, పెద్ద పెద్ద పదవులను చేపట్టరు, న్యాయాధిపతులు కాజాలరు, న్యాయ శాస్త్రాంశములను అర్థం చేసుకోజాలరు, వారికి చదువు సంధ్యలు విచక్షణ ఉండవు, వారు విజ్ఞాన సూక్తులను ఉదాహరింపలేరు. కానీ వారు చేతి పనితో ఈ లోకమును నిలబెట్టుదురు. వారు చేతి పనితో ఈ లోకమును నిలబెట్టుదురు. వారి రోజువారీ పనియే వారి ప్రార్థన. వారి రోజువారీ పనియే ప్రార్థన. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది మొట్టమొదటి విషయం. మనము ప్రతి పనిని గౌరవించాలి. ప్రతి పనికి ఇవ్వాల్సినటువంటి ఆ గౌరవాన్ని మనం ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి అనేది ఈరోజు మనము నేర్చుకోవలసినటువంటి ఒక విషయం. ఇక రెండవ విషయం, ఈరోజు మేడే సందర్భంగా మనము గమనించాల్సినటువంటిది ఏమిటంటే, మనం చాలా మందిని స్పిరిచువాలిటీ గురించి మాట్లాడుతాం. స్పిరిచువాలిటీ అంటే ఎంత ఎక్కువగా దేవునిలో ఉన్నారు, దేవునిలో ఎదుగుతూ ఉన్నారు అనేటువంటి విషయం. మరి దీనికి సంబంధించి సిస్టర్ జెరాడ్ గారు, సెయింట్ జోసెఫ్స్ ప్రొవిన్షియల్ గా పనిచేసినటువంటి సిస్టర్ గారు 2020లో పుస్తకం రాశారు. సెయింట్ జోసెఫ్ ఆఫ్ నాజరేత్, మ్యాన్ ఆఫ్ ఫెయిత్ అని ఆ ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. మరి అందులోన ఆవిడ చెప్పినటువంటి ఒక మాట, our love and respect for workers is the measuring rod of our spiritual life. Our love and respect for workers is the measuring rod of our spiritual life. The yardstick of your spirituality is the way you deal with your workers. మన దగ్గర చాలా మంది పనిచేస్తూ ఉండొచ్చు. చాలా 4వ శ్రేణికి చెందినటువంటి పనివారు మన దగ్గర చాలా మంది ఉంటారు. వాళ్ళని మనం చూసేటువంటి తీరు, వాళ్ళతో మాట్లాడేటువంటి తీరు, వాళ్ళను అసహించుకునేటువంటి తీరు కొన్నిసార్లు మనం క్లియర్ గా చూడొచ్చు. అదే మన యొక్క స్పిరిచువాలిటీని, ఆధ్యాత్మికతను పట్టించేటువంటి అంశం అని మనం గుర్తించాలి. మనము మన దగ్గర పనిచేసేటువంటి వారిని ఎంతగా గౌరవిస్తూ ఉన్నామో మనము అంతగా దేవునికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులమని గుర్తించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ముఖ్యంగా మన సంస్థలలో పనిచేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే మన ఇళ్లలో పనిచేయడానికి వస్తున్నటువంటి డొమెస్టిక్ వర్కర్స్ కావచ్చు, వారిని అవమానాలకు గురి చేయడం కానీ, లేకపోతే వారితో అగౌరవంగా